నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అలసవల్పల్లి గ్రామ శివారులోని 33 ఎకరాల్లో ఎంతో అద్భుతంగా ప్లాట్ తయారు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మయూకా ఎస్టేట్ చైర్మన్ రమేష్ యాదవ్. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో సీనియర్ విద్యార్థులకు జూనియర్ విద్యార్థుల మధ్య కొట్లాట. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నూతనంగా బీజేపీ జిల్లా అధ్యక్షునిగా నీలం చిన్నరాజులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన నీలం చిన్నరాజులు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులుగా నియమించడం పట్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జిల్లాలోని 4 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడి పనిచేస్తూ వచ్చే పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలి. కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించడానికి కార్యకర్తలు ఏ విధంగా పనిచేశారు, అదేవిధంగా వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త బీజేపీ అభ్యర్థి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా బండి సంజయ్ అన్న గారికి, మరియు డాక్టర్ లక్ష్మణ్ గారికి, ఈటెల రాజేందర్ గారికి, మరియు అరవింద్ అన్న గారికి, మరియు కామారెడ్డి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి, మరియు అదేవిధంగా మాజీ జిల్లా అధ్యక్షురాలు సోదరిమణి అరుణతార గారికి, అదేవిధంగా డాక్టర్ మురళీధర్ గౌడ్ గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ గారికి, మరియు బాణాల లక్ష్మారెడ్డి గారికి, పోతంగల్ కిషన్ రావు గారికి, మాజీ శాసనసభ్యులు నేరెళ్ళ అంజనేయులు గారికి, మరియు అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా నాకు నమ్మకంతో ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లాలో ఉన్న 4 అసెంబ్లీలలో 4 అసెంబ్లీలు కైవసం చేసుకొని భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా అతి గొప్ప జిల్లా అని చెప్పి ఈ సందర్భంగా జెండా ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేటు క్యాండిడేటు అంజిరెడ్డి గారిని, మరి కొమురయ్య గారిని, టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కొమురయ్య గారిని కూడా ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, మున్సిపాలిటీ కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కైవాసం చేసుకుంటుంది. అది కామారెడ్డి జిల్లానే ముందంజలో ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతా. 30 సంవత్సరాలుగా పార్టీని కాపాడి పార్టీ జెండా ఉంచిన ప్రతి కార్యకర్త ఇవాళ ఈ విజయంతో తోడ్పాటు ఉంచినట్టు. ఎందుకంటే ఆ జెండా నిలబడ్డది కాబట్టి, ఆ జెండా కిందకి నేను వచ్చిన కాబట్టి, ఇవాళ ఎమ్మెల్యే కాగలిగిన కాబట్టి ఇది సమిష్టి కృషి అని నేను అనుకున్న తప్ప నా కృషి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి మోర్చా నుంచి అంటే బూత్ అధ్యక్షుల నుంచి మొదలు పెడితే ఈ జిల్లా అధ్యక్షుల వరకు, రాష్ట్రంలో స్టేట్ కౌన్సిల్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వరకు ఎవరైతే ఉన్నదో తీసుకెళ్తాడు. ఇవన్నీ కూడా ఆయన కూడా వర్తిస్తాయి, డయాస్పోరా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎవరి గుండె మీద వాళ్ళని చేసుకుంటే మన తప్పప్పుడు మనకు తెలుస్తాయి. ఖచ్చితంగా ఏమర్పట్లేదు, ఎవరు కూడా అది నాకు తెలియదు అనుకోలేదు. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో సీనియర్ విద్యార్థులకు జూనియర్ విద్యార్థుల మధ్య కొట్లాట జరిగింది. మొదటగా జూనియర్ విద్యార్థులు సీనియర్లను కోపంగా చూస్తున్నారంటూ కాలేజీ మెస్లో జూనియర్ విద్యార్థులను చితకబాదిన సీనియర్లు కొట్టారంటూ జూనియర్లు అందరూ కలిసి ఒక గ్యాంగ్గా ఏర్పడి సీనియర్ విద్యార్థులను కొట్టారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా కొందరు విద్యార్థులకు గాయాలు అయ్యి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్నం లంచ్ టైంలో కామన్ మెస్లో పరస్పరం దాడులు చేసుకున్న విద్యార్థులు, తోటి విద్యార్థులు సర్ది చెప్పడంతో అక్కడి నుండి వెళ్లిపోయిన ఇరు వర్గాలు. సాయంత్రం మరోసారి ఎదురుపడ్డ ఇరు వర్గాలు టేబుళ్లు, కుర్చీలు ఒకరిపైకి ఒకరు వేసుకుంటూ దాడులు చేసుకున్నారు. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కేఈ పోలీసులకు ఫిర్యాదు చేసిన యూనివర్సిటీ అధికారులు
గొడవకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేస్తున్న కేయూ పోలీసులు ఒక్కరు సీరియస్గా ఉన్నట్టు సమాచారం. జిల్లా వృద్ధి రేటును గణనీయంగా పెంచేందుకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు జిల్లా యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్ని బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో బ్యాంక్ మేనేజర్ల జిల్లా ఓరియంటేషన్ వర్క్ షాప్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంధ రంగాలు, పర్యాటక రంగం, బలహీన వర్గాల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర ప్రాంతీయ రంగాలను అధిక ప్రాధాన్యతనిచ్చి రుణాలు విరివిగా మంజూరు చేయడంలో బ్యాంకర్లు ముఖ్య భూమికి పోషించి జిల్లా వృద్ధి రేటును గణనీయంగా పెంచేందుకు తమ వంతు కృషి చేయాలన్నారు. కోస్టల్ తరహాలో 3 పంటలు పండించే భూములు నంద్యాల జిల్లాలో ఉన్నాయన్నారు. స్వార్థాన్ని విడనాడి సహాయం చేయాలన్న సత్సంకల్పంతో నిర్దేశిత లక్ష్యం మేరకు అన్ని ప్రభుత్వ రంగాల యూనిట్లకు రుణాలు అందజేసి పేదరిక నిర్మూలనను బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. సప్తనదుల సంగమం సంగమేశ్వరం కృష్ణానది పరివాహక ప్రాంతంలో సాగునీటి కాలువల కింద 5.97 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేసుకుంటున్నారని, రైతులకు అవసరమైన సమయంలో జాప్యం లేకుండా పంట రుణాలు మంజూరుకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. గోదావరి జలాలను కృష్ణా నదికి అనుసంధానం చేసి రాయలసీమ ప్రాంతాన్ని సుభిక్షం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. అనంతరం వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, సంక్షేమ శాఖల అధికారులు ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాలు, మార్గదర్శక సూత్రాలను బ్యాంకర్లకు వివరించారు. నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ఈ ప్రజావేదిక నిర్వహించామని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి శనివారం ప్రజల దగ్గర నుంచి అర్జీలు సేకరించి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజల సమస్యలు అధికారుల దగ్గర మొరపెట్టుకోకుండా ప్రజాప్రతినిధుల దగ్గర త్వరగా పరిష్కారం అవుతోందన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య, భూ కబ్జాల సమస్య, ఇతర సమస్యలు ఏవైనా ఉన్నా త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రైతు కష్టం అర్ధీదారులు, అధికారులు జోబు నింపుకుంటున్నారే తప్ప రైతు జీవితం మాత్రం మారడం లేదు. రైతే దేశానికి రాజు అన్నారు. ఆ రైతుని నడ్డి విరుస్తున్నారు. రాత్రనక పగలనక కష్టపడి పండించిన మిర్చి పంటను వరంగల్ ఎనుమల వ్యవసాయ మార్కెట్కు తీసుకువస్తే మిర్చికి ధర లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కూలీలకు, మందులకు వేలాది రూపాయలు ఖర్చు చేసి ఎన్నో ఇబ్బందులు పడి మిర్చిని పండించి పంటను వరంగల్ మార్కెట్కి తీసుకువస్తే క్వింటాకు 10,000 నుంచి 12,500 వరకు ధర ఉంటే రైతు కుటుంబం బతకడం ఎలా అని రైతు దిగాలు చెందారు. ఎకరాకి 1,50,000 ఖర్చు అవుతుంది, మాకు వచ్చేది 40,000. రైతు కుటుంబం బతకడం ఎలా అని రానున్న రోజుల్లో మిర్చి పంట వేయడం మానేస్తామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అంతా ఎండమావులుగానే ఉంది. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, తెలంగాణ రైతు సమితి రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్, నాయకులు ఇస్మాయిల్ సందర్శించి మిర్చి రైతుల ధరలపై అడిగి తెలుసుకున్నారు. మిర్చి పంటకు ధర ఎలా ఉంది, రైతుల బాధలు పార్టీల నాయకులకు చెప్పారు. దీనిపై మార్కెట్ కార్యదర్శి నిర్మలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ, మిర్చి చాలా డిమాండ్ ఉన్నప్పటికీ మన మార్కెట్లో సరైన ధర లేకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతు సమితి రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం రైతులకు ఏమి న్యాయం చేస్తోందని అన్నారు. మిర్చిని నాబార్డుచే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని మిర్చికి సరైన ధర కల్పించాలని రైతు సంఘాలు రైతులు కూర్చున్నారు. 10,000 పాడేది జెండపాట, ఇక్కడ పెట్టేది ఓ ధర. రైతులు మాత్రం ఘోరంగా విఫలమైపోతారు. ఇంకొకసారి మిర్చి పెట్టాలంటే పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు. ఇక్కడి నుంచి పట్టుకపోవడం మాకు సాధ్యం కాదు. అక్కడి నుంచి తెచ్చినాము. ఇక్కడ వాళ్ళు ఏం రేటు చెప్తే ఆ రేటు మేము ఇచ్చిపోవాలి. మేము పండించుకున్నాం, కూలలో పెట్టుకొని 6 కష్టం చేసి మందులు ఎరువులు కొట్టుకొని ఇన్ని చేసి లాస్ట్కి వచ్చి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఏడిపే దిక్కు మాకున్నది. రైతులకు ఇంత ఘోరంగా పరిస్థితి ఉన్నది. ఇక్కడ యువ రైతులమే మేము ఇంత బాధపడుతుంటే మంచి రైతులు ఇప్పుడు చాలా రోజుల కానీ చేసిన రైతులు వాళ్ళకు వచ్చి ఇక్కడ ఏడిపోయేది కానీ ఏమో మిగిలే సోర్స్ లేదు. అది పరిస్థితి. నా పేరు రమేష్, శశంకన్పూర్, కొత్తపల్లి. నేను ఎక్కడ నరేసిన. ఇప్పుడు అమ్మిన పైసలు కూలీలకే వాళ్ళకు వస్తలేవు. మా పెట్టుబడి ఎరువులు కావు, ఈ పైసలు కూలీలకే పోయినాయి. అవి ఇంకా ఎరువులు, మా కష్టం ఇవన్నీ వృధా అయిపోయినాయి మొత్తం. పోయినసారి 20,000 రేటు ఉండే, అప్పుడు మంచిగా ఉన్నది.
అప్పుడు సంతోషం అనిపించింది. మరి ఎందుకు ఇట్లా సరే 13,400 జెండా పాట వాడిళ్ళు, మరి అయినా ఒక 1000 రూపాయలు తగ్గించో తీసుకున్నారు. మరీ సగానికి వాడుకుంటే ఎక్కడ పోవాలి రైతులు? ఇప్పుడు జనగాం డిస్టిక్ అండి మాది. జనగాం డిస్టిక్ జఫర్గఢ్ మండలం టీబీ తండ గ్రామం. నేను వేసుకున్నది 1 ఎకరం. ఆ ఎకరంలో ఇప్పుడు దాదాపు దాని పెట్టుబడి చూస్తే 2 లక్షల దాకా అయింది. నేను లెక్క కూడా చెప్తా. ఇప్పుడు నేను దాంట్లో పండించింది 10 బత్తలు. ఆ 10 బత్తల్లో 12,000 రేటు పడ్డది. ఆ రేట్లో ఇప్పుడు దాంట్లో కూలీలు వేయించిన పైసలు వెళ్ళేటట్లేదు. అంటే మాకు ఇప్పుడు మా చెప్పు దెబ్బ మేమే కొట్టుకోవాలి, మళ్ళీ వేయాలంటే వేయలేం. ఇప్పుడు మా పరిస్థితి ఇట్లున్నది. జెండా పాటు ఒకటి ప్రకటించి మిగతాదంతా 6,000, 7,000, అన్యాయం, దారుణం. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి మంచి డిమాండ్ ఉన్నది. ఆ డిమాండ్కి అనుగుణంగా చూస్తే కనీసం 30,000 రూపాయల ధర పరకాల్సింది. కనీసం అందులో సగం ధర అయినా ఈరోజు రైతులకు వచ్చే పరిస్థితి ఈరోజు లేదంటే చాలా రైతుల పరిస్థితి ఎంత ధైర్యంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల మధ్యన శ్రమను కానీ లేకపోతే వాళ్ళ మధ్య అనైక్యతను కానీ ఆసరా చేసుకొని ఈరోజు వ్యాపారులు ఈ రకంగా దోసుకోవడం అనేటువంటి సరైనది కాదని చెప్పేసి రైతు సంఘాల వైపున మేము కోరుతా ఉన్నాం. మరోవైపు రైతులకు అండగా ఉండాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి చట్టాలను మార్చేసి మొత్తం పెట్టుబడిదారులకు వ్యాపారులకు అనుగుణంగా మార్చేసేటువంటి నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకువస్తూ ఉన్నది. ఇప్పటి ప్రభుత్వమే అనుసంధానంతో జరిగేటువంటి మార్కెట్లోనే ఈ రకమైన దోపిడీ ఉంటే ఈ మార్కెట్లను మొత్తం కార్పొరేట్లకు అనుకూలంగా ప్రైవేట్ మార్కెట్లుగా మారిస్తే ఇంకే రకంగా ఉంటుందో మనకు అర్థం చేసుకోవచ్చు. అందుకోసం ఏంటని చెప్పేసి అంటే రైతుల వైపు నుంచి అదేవిధంగా రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి మిర్చికి కనీస మద్దతు ధర 25,000 రూపాయలు ప్రకటించాలి, లేదా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇప్పటికీ గతంలో మార్క్ఫెడ్, నాఫెడ్ సంస్థలు ఉన్నాయి, వాటి ద్వారా కొనుగోలు చేసే ఆనవాయితీ కూడా గతంలో ఉంది. ఈ ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచించినట్లయితే తక్షణమే ఈరోజు మిర్చికి మద్దతు ధర ప్రకటించి ఈరోజు మార్క్ఫెడ్ ద్వారా నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి అని మేము రైతు సంఘాల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యాపారులు సిండికేట్ అయి రైతుల్ని దోసుకోకుండా రైతులని కాపాడే విధంగా ఈరోజు ఆలోచించాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం. మార్కెట్ అధికారులు కూడా ఈరోజు వ్యాపారులు చెప్పిందే రాజ్యాంగం కాకుండా చట్టాలను సరిగా ఇంప్లిమెంటేషన్ చేసి రైతులకు ఉపయోగపడే విధంగా ధరను కూడా అందరికీ ఒకే రకంగా అమలయ్యే విధంగా జెండా పాటను అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే రోజులలో రైతు సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టక తప్పదని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వరంగల్ ఏల్మాల మార్కెట్ సందర్శించడం అనేది జరిగింది. ఎందుకనంటే మిర్చి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 1000 కొద్దీ కింటాకు 1000 కొద్దీ రేటు తగ్గడం అనేది జరిగింది. వ్యాపారస్తులు కూడా జెండా పాట ఒకటి పెట్టి కిందికి వచ్చినాక కొనుగోలు విధానానికి వచ్చినప్పుడు తక్కువ చేసి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం అనేది జరుగుతున్నది. వారు సరే మేము ఇంట్లో ఏదో వ్యాపారాలను నిందిస్తాం అనేది కాదు, కానీ రైతుల పరిస్థితి ఏ పరిస్థితి ఉన్నది అని అంటే ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. మరి ఈ సంవత్సరం దిగుబడి తగ్గింది, తెగుళ్ళు వచ్చి మరి దిగుబడి తగ్గిన టైంలో గత సంవత్సరం ఉన్న రేటు కంటే ఈ సంవత్సరం 10,000 రూపాయల కింటాకు తక్కువ ఉన్నది. మరి ఈ సమయంలో రైతును ఆదుకోవాల్సిన బాధ్యత వాస్తవానికి మొదటి స్థానంలో ప్రభుత్వాలు, రెండో స్థానంలో వ్యాపారస్తులు ఉండవలసిన అవసరం ఉన్నది. ఎందుకనంటే రైతులు బాగుంటేనే మనమంతా కూడా బాగుండే పరిస్థితి ఉన్నది. మరి ఈ పరిస్థితులలో ఈ రకంగా కింటాకు జెండా పాటకును ఈ యొక్క కిందికి వచ్చినాక రేటు నిర్ణయించేదాన్ని చూసినప్పుడు 4,000 నుంచి 5,000 రూపాయలు తేడా అనేది కనపడుతున్నది మేము ఇవాళ పర్యవేక్షించిన క్రమంలో. అదేవిధంగా కూడా ఇవాళ గత సంవత్సరం
రైతులు పంట పండించిన దాని మీద 52 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది మార్కెట్కు. మరి ఇంత ఆదాయం వచ్చినప్పుడు డెవలప్మెంట్ కూడా ఏ రకంగా ఉండాలి? ఆ పరిస్థితిలో డెవలప్మెంట్ ఉండాలి. మరి ఆ పరిస్థితిలో మాత్రం ఇక్కడ ఆదాయాన్నే చూస్తారు తప్పితే ఇక్కడ మార్కెట్ డెవలప్మెంట్కి వచ్చి మాత్రం అధికారులు సహకరించడం లేదు. ప్రభుత్వాలు కూడా నెరవేర్చేస్తున్నాయి. ఇవాళ కాంటాలు కూడా తెప్పివ్వాల్సిన అవసరం ఉండే కొత్తవి 25 కాంటాలు, ఇప్పటి వరకు కూడా 25 కాంటాలు రాలే. కాంట్రాక్టర్ ఏమంటాడు, మాకు డబ్బులు ఇవ్వలేదు, మేము అందియలేదు అని చెప్పో కాంట్రాక్టర్ అంటాడు. ఇక్కడ ప్రభుత్వం ఏమంటారు, కాంట్రాక్టర్ అందిస్తలేడు, మేము ఎప్పుడో లెటర్ పెట్టినాం అనో సెక్రటరీ అంటారు. మరి ఇది ఎవలమై ఉన్నది అనేది కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. తక్షణం ఆ కాంటాలను కూడా ఎంబటే ఏర్పాటు చేయాలి. కొన్ని అంటే గత 5-6 సంవత్సరాల కిందట ఇదే రకంగా మిర్చి రేటు తక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసింది. కింటాకి 24,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఈ రకంగా కొనుగోలు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా కింటాకి 25,000 రూపాయలు ప్రకటించాలి. తక్షణమే రైతుల పంటను కొనుగోలు చేయాలి. లేకపోతే రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితికి అప్పులలో నెట్టివేసే పరిస్థితి. ఇవాళ ఎకరానికి 50 నుంచి 70,000 రూపాయలు రైతులు నష్టపోతున్నారు. మరి ఈ నష్టాన్ని ఎన్ని రోజులు భరాయిస్తారు రైతులు? ఈ పంట పండించే బదులు మనం సప్లై కుక్కని ఎవరికన్నా లేబర్ పని పోదాం అనే పరిస్థితికి రైతులు వస్తున్నారు. మరి దీన్ని తక్షణం ఈ యొక్క ప్రభుత్వాలు గమనించాలి. తక్షణమే ఈ యొక్క 25,000 రూపాయలు కింటాకు ప్రకటించి కొనుగోలు చేసే విధంగా తక్షణం ఈ యొక్క చర్యలు తీసుకోవాలని మీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు సోముడు శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్. మయూకా ఎస్టేట్స్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా అలసపల్లి గ్రామ శివారులోని 33 ఎకరాల్లో ఎంతో అద్భుతంగా ప్లాట్ తయారు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మయూకా ఎస్టేట్ చైర్మన్ రమేష్ యాదవ్ అన్నారు. మయూకా ఎస్టేట్స్ ను అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, కొనుగోలుదారులారా, ఒక్కసారి మా వెంచర్కి వచ్చి విజిట్ చేయండి, ఆ తర్వాతే మీరు కొనుగోలు చేయండి అంటూ కొనుగోలు కోరారు. అన్ని రకాల అంగులతో ప్రభుత్వం అనుమతులతో మేము వెంచర్ చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ఈ యొక్క వెంచర్కి చాలా గొప్ప పేరు వస్తుందని కూడా ఆయన చెప్పారు. తీసుకున్న ప్రతి కొనుగోలుదారుడు కూడా ఇబ్బంది రాకుండా మా సంస్థ ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. దీనికి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే రింగ్ రోడ్డుకి 800 మీటర్స్ దూరంలోనే ఉంది. అదొక అడ్వాంటేజ్. ఎయిర్పోర్ట్ అతి సమీపంలో ఉందన్నారు. నా పేరు రమేష్ యాదవ్ అండి. ఐఎమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ రియల్ రెవెన్యూ కన్సల్టెంట్ సర్వీసెస్. ఇంకా ఎస్టేట్స్ అనేది ఆశాలపల్లికి రామచంద్రపురికి మధ్యలో మేము చేస్తున్నాము. దీనికి మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకు ఔటర్ రింగ్ రోడ్కి 800 మీటర్స్ దూరంలోనే ఉంది. అదొక అడ్వాంటేజ్. ఇది కాకుండా ఎయిర్పోర్ట్, మనం ఇప్పుడు ఏదైతే నూతన ఎయిర్పోర్ట్ ఏదైతే అనుకుంటున్నారో అది దాని యొక్క ఏరియాని చాలా వైడ్గా చేశారు, పెంచారు. సో అది ఆల్మోస్ట్ మనకు అది అడ్వాంటేజ్ అయింది మనకి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2.5-3 కిలోమీటర్స్లో మనకు ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంటుంది, మనకు ఏరియల్ డిస్టెన్స్ చూసుకుంటే. సో అదొక మేజర్ అడ్వాంటేజ్. ఇది కాకుండా మనకు ఔటర్ రింగ్ రోడ్డు ప్లస్ గ్రీన్ఫీల్డ్ హైవే, రెండు కూడా గ్రీన్ఫీల్డ్ హైవే మనకి ఆల్మోస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఆ గ్రీన్ఫీల్డ్ హైవేని ప్లస్ ఔటర్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేసే కేఆర్ఆర్ కాకతీయ రింగ్ రోడ్డు మన వెంచర్లోంచే వెళ్తుంది. అది మేజర్ అడ్వాంటేజ్. అంటే మనం రేపు ఇక్కడ ఇల్లు కట్టుకున్నా కూడా మీరు రోడ్డుకి మీకు ఎలాంటి ఉండదు, కనెక్టివిటీ అనేది ఈజీ. ఇక్కడ నుంచి డైరెక్ట్ గ్రీన్ఫీల్డ్ హైవే కనెక్ట్ కావచ్చు, విజయవాడ వెళ్ళాలంటే, హైదరాబాద్ కావాలంటే డైరెక్ట్ ఔటర్ రింగ్ రోడ్డు కనెక్ట్ కావచ్చు. సో మేము చేసే కాన్సెప్ట్ ఇక్కడ ఏదైతే ఉందో అంటే రిసార్ట్ కాన్సెప్ట్ పరంగా కానీ, లేకపోతే మేము ఇచ్చే ఫెసిలిటీస్ పరంగా కానీ, క్లబ్ హౌస్ పరంగా కానీ, అంటే ఒక 2 రోజులు మీరు వచ్చి ఇక్కడ స్పెండ్ చేసుకునే విధంగా మేము దీన్ని డిజైన్ చేస్తున్నాము. సో దట్ అందరూ కూడా దీన్ని ఏంటంటే ఒక ఫామ్ హౌస్ కాన్సెప్ట్లో కూడా ఒక ప్లాట్ కొనుక్కొని మీరు ప్లాట్లో ఏం కట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడ వచ్చి స్టే చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వీకెండ్స్ కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఆ విధంగా మేము బిల్డ్ చేస్తున్నాము. 100% ఒక్కసారి మా సైట్కి వచ్చి విజిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. గంజాయి కేసులో 6 నిందితులను అరెస్ట్ చేసిన రాజగోపాలపేట పోలీసులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియాతో సిద్దిపేట జిల్లా రాజగోపాలపేట సిఐ శ్రీను మాట్లాడుతూ, గ్రామాలలో, హోటళ్లలో, కల్లు డిపోల వద్ద ఇతర ప్రదేశాలలో గంజాయి అమ్ముతున్నట్లుగా తెలిపే సమాచారం పోలీసులకు అందించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో వారి కదలికలపై ఒక కన్నేసి ఉంచాలని తెలిపారు. గ్రామాలలో మరే ఇతర ప్రదేశాలలోనైనా గంజాయి కలిగి ఉన్న, విక్రయించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి స్వీకరిస్తాం. విజయం సాధించిన బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు. బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాను. మేము కేవలం ప్రతిపక్షం మాత్రమే కాకుండా ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాం. అరవింద్ కేజ్రీవాల్. రిపీట్, మేము కేవలం ప్రతిపక్ష పాత్రనే కాకుండా ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాం. अरविंद केजरीवाल। नमस्कार। आज दिल्ली के चुनाव के नतीजे आए हैं।
और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं। जनता का निर्णय सर माथे पर। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी ज़िंदगी में, और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे, बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो ज़रूरत होगी, हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे। क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए, हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके, जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके। वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है। मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं। वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा इस पूरे चुनाव के दौरान। उन्होंने बहुत शानदार चुनाव लड़ा। इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं। नमस्कार। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అలసవల్పల్లి గ్రామ శివారులోని 33 ఎకరాల్లో ఎంతో అద్భుతంగా ప్లాట్ తయారు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మయూకా ఎస్టేట్ చైర్మన్ రమేష్ యాదవ్. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో సీనియర్ విద్యార్థులకు జూనియర్ విద్యార్థుల మధ్య కొట్లాట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.